వెల్కమ్ టు డి2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. ఆది దంపతుల వివాహాన్ని వీక్షించి తరించిన భక్తులు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బయటపడుతున్న వైసీపీ నేతల అక్రమాలు, వెలుగు చూసిన టిట్కో ఇళ్ల గోల్మాల్. నెలాఖరుతో శ్రీకాళహస్తి ఆలయ ఈవో పదవీ విరమణ. నూతన ఈవో నియామకంపై సర్వత్రా ఆసక్తి. శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ రహదారిపై అక్రమ ఎర్రచందనం వాహనం గుర్తింపు. నిందితుడి అరెస్టు. 10 లక్షలు విలువ చేసే దొంగలు స్వాధీనం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవ శుక్రవారం నేత్రపర్వంగా నిర్వహించారు. ఆర్జిత సేవ భక్తులు స్వామివారిపై అత్యంత భక్తి శ్రద్ధలతో కళ్యాణోత్సవ సేవలో పాల్గొని పూజలు జరుపుకున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవం సేవలో భక్తులు అధిక మంది పాల్గొన్నారు. గిరిజా శంకర్ల కళ్యాణోత్సవం చేయిస్తే తమ దాంపత్య జీవితాలు మంగళకరంగా సాగుతాయని, ముత్తైదువులు సౌభాగ్యం కలకాలం ఉంటుందని ఆశిస్తూ కళ్యాణోత్సవ సేవ నిర్వహిస్తారు. ఈ మేరకు శ్రీకాళహస్తి ఆలయంలో శుక్రవారం నిర్వహించిన స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణ ఉత్సవం శాస్త్రయుక్తంగా చేపట్టారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను కొలువు తీర్చి కలశ స్థాపన పూజలు జరిపి సాంప్రదాయ పద్ధతిలో కళ్యాణోత్సవ పూజలు జరిపారు. అనంతరం స్వామి అమ్మవార్ల కళ్యాణాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఉమాశంకర్ల కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు అర్తిగిరి స్వామి, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తిలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలు రోజుకొకటి వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో ఇళ్లు లేని పేదలకు కేటాయించిన టిట్కో గృహాలు సైతం లబ్ధిదారులకు చేరకుండా పక్కదారి పట్టడం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవినీతి వ్యవహారాలు వరుసగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలో ఇల్లు లేని పేదలకు కేటాయించిన టిట్కో గృహాలు సైతం లబ్ధిదారులకు చేరకుండా పక్కదారి పట్టడం చర్చనీయాంశంగా మారింది. శ్రీకాళహస్తి పురపాలక పరిధిలోని 2019లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 6015 టిట్కో ఇళ్లు మంజూరు చేశారు. వీటిల్లో 1632 ఇళ్లు అప్పుడే రద్దు చేశారు. మిగిలిన 4064 గృహాల్లో కేటగిరీ 1కి సంబంధించి 300 SFA, 3216 గృహాలు, కేటగిరీ 2కు 365 SFA, 304 కేటగిరీ, 3430 SFA, 544 గృహాలు నిర్మాణంలో ఉన్నాయి. 2019లో ఇల్లు ఇస్తారని భావించినా ఇవ్వలేకపోయారు. ఇంతలో కరోనా వచ్చింది. దీంతో చాలా మంది చనిపోయారు.
లబ్ధిదారులుగా ఇల్లు కావాలని దరఖాస్తు చేసుకున్న వారు ఇల్లు వద్దనుకోవడం, దరఖాస్తుదారుల ఆచూకీ లేకపోవడం తదితర కారణాలతో దాదాపు 279 ఇళ్లు మిగిలిపోయాయి. ఇవన్నీ కేటగిరీ 1కి సంబంధించినవి కావడంతో ఈ ఇళ్లపై అక్రమార్కులు కన్నేశారు. వీటిని దక్కించుకోవాలనే పన్నాగంతో నాటి ఎమ్మెల్యే అనుచరులు కొందరు వీటిని విక్రయించి జేబులు నింపేసుకున్నారు. పలువురు లబ్ధిదారులు వీరి వద్ద ఇల్లు కొనుగోలు చేసిన వారు ప్రస్తుతం ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు సమయంలో మళ్లీ వైసీపీనే అధికారంలోకి వస్తుందని చెప్పి విక్రయించారు. ప్రస్తుతం ప్రభుత్వం మున్సిపల్ కమిషనర్ వీరితో చేతులు కలపడంతో మృతులు ఆచూకీ లేని వారి పేర్లను తొలగించి వైసీపీ నేతలకు అనుకూలమైన వారి పేర్లు ఎక్కించుకొని మోసాలకు పాల్పడినట్లు సమాచారం. ఒక్కో ఇల్లు 2.50 లక్షల నుంచి 3 లక్షల రూపాయల వరకు విక్రయించి దాదాపు 5 కోట్లకు పైగా వెనకేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారులు దీనిపై పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి దోషులకు శిక్ష పడాలని స్థానికులు కోరుతున్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయ పాలనా బాధ్యతకు కొత్త ఈవోను తీసుకొస్తారా లేక పాతవారికి అవకాశం కల్పిస్తారా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 30న ఇక్కడ ప్రస్తుత ఈవో ఎస్వి నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పాలకులు కొత్తవారిని నియమిస్తారా లేక పరిపాలన సర్దుబాటు అయ్యే వరకు వేచి ట్రైనీ ఐఏఎస్ అధికారిని తెచ్చి ఇక్కడ పరిపాలనను గాడిలో పెడతారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయ నూతన ఈవో ఎవరన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 30న ఇక్కడ ప్రస్తుత ఈవో ఎస్వి నాగేశ్వరరావు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో పాలకులు కొత్తవారిని నియమిస్తారా లేక పరిపాలన సర్దుబాట్లు అయ్యే వరకు వేచి ట్రైనీ ఐఏఎస్ అధికారిని తెచ్చి ఇక్కడ పరిపాలనను గాడిలో పెడతారా అన్న దానిపై ఆసక్తి నెలకొంది. అయితే జూలై 1 నుంచి శ్రీకాళహస్తీశ్వరుని పరిపాలన బాధ్యతను కొత్త ఈవోని నియమించే వరకు తిరుపతిలోని దేవాదాయ శాఖకు చెందిన ఆర్జేసీ కేవీఎన్ మూర్తికి అప్పగించనున్నట్లు చర్చించుకుంటున్నారు. అయితే ఇక్కడ గతంలో పనిచేసిన ఈవో సాగర్ బాబు ప్రయత్నిస్తున్నట్లు చర్చించుకుంటున్నారు. మరోవైపు నూతన ఈవో నియామకంపై ఎమ్మెల్యే బొజ్జల సుద్దిరెడ్డి ఆచితూచి ముందుకు వెళ్తున్నారు. శ్రీకాళహస్తి ఆలయ ప్రతిష్ట, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి అవినీతికి తావు లేకుండా పాలన ఉండాలని భావిస్తున్నట్టు చెప్తున్నారు. దీంతో గత వైఫల్యాలు పునరావృతం కాకుండా పాలనను గాడిలో పెట్టే సమర్థుడైన అధికారికే బాధ్యతలు అప్పగించే అవకాశం కనిపిస్తోంది. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే మహిమాన్విత రాహుకేతు దోష నివారణ పూజలలో గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పాల్గొన్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయం ఎదుట అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాల నరేంద్ర కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఆయన ఆలయంలో నిర్వహించే రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించుకోవాలని కోరగా పిఆర్డి రవి వారికి ప్రత్యేకంగా సహస్ర లింగేశ్వర ఆలయం వద్ద ఏర్పాటు చేశారు. వేద పండితులు ప్రభాకర్ శర్మ రాహుకేతు దోష నివారణ పూజలు జరిపించారు. వారికి స్వామి అమ్మవార్ల ఆలయం వద్ద అంతరాలయ దర్శనం ఏర్పాటు చేశారు. తర్వాత మృత్యుంజయ ఆలయం వద్ద వారికి వేద పండితులు అర్ధగిరి స్వామి, ప్రభాకర్ శర్మలు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందించారు. ఏర్పాట్లను పిఆర్టీఓ రవి పర్యవేక్షించారు. శ్రీకాళహస్తి ఆలయంలో 10 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
పట్టణం శివారులోని రాజీనగర్ కాలనీలో గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనం తనిఖీ చేయగా ఎర్రచందనం బయటపడింది. శ్రీకాళహస్తి సమీపంలో 10 లక్షల విలువ చేసే ఎర్రచందనం దుంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టణం శివారులోని రాజీనగర్ కాలనీలో గస్తీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న వాహనం తనిఖీ చేయగా ఎర్రచందనం బయటపడింది. ఈ సందర్భంగా తిరుపతి జిల్లా అటవీ శాఖ అధికారి సతీష్ మాట్లాడుతూ శ్రీకాళహస్తి అటవీ శాఖ అధికారులకు ముందస్తు సమాచారం రావడంతో నిన్న శివారులోని రాజీనగర్ ప్రాంతం వద్ద పోలీసులు గస్తీ నిర్వహిస్తూ ఉండగా అనుమానాస్పదంగా వస్తున్న మహీంద్రా జైలో వాహనాన్ని తనిఖీలు చేయగా అందులో 10 లక్షల విలువ చేసే 17 ఎర్రచందనం దుంగలు ఉన్నాయని తెలిపారు. వాటిని స్వాధీనం చేసుకుని వాహనాన్ని నడుపుతున్న గుమ్మడిపూడికి చెందిన మోహన్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని అన్నారు. ఈ ఎర్రచందనం దుంగలు కేవీబీపురం పంచాయతీలోని కాట్రపల్లి నుంచి వస్తున్నట్లు సమాచారం ఉందని తెలియజేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరుస్తున్నామన్నారు. తలకోన భాకారపేట అడవి ప్రాంతంలో ఇదే విధంగా ముందస్తు సమాచారం ఉందని అక్కడ ఇప్పటికే పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే ఇకపై రోడ్లపై గస్తీలు కాకుండా అటవీ ప్రాంతంలో దాదాపు కొంతమంది పోలీసులతో వారానికి 2 రోజులు ఎక్కడెక్కడ ఎర్రచందనం తరలిస్తున్నారని సమాచారం ఉందో ఆ ప్రాంతాలను గుర్తించి కూంబింగ్ నిర్వహించే విధంగా కార్యాచరణ చేపడతామని తెలియజేశారు. ఎర్రచందనాన్ని పట్టుకున్న అటవీ శాఖ అధికారులను అభినందిస్తున్నానని తెలియజేశారు. నేను సతీష్, జిల్లా అటవీ శాఖ అధికారి, తిరుపతి. మన శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది నిన్న రాత్రి సుమారు 10:30 గంటలకి ముందస్తు సమాచారం మేరకు 2 టీంలుగా విడిపోయి పకడ్బందీగా గస్తీ నిర్వహించారు. అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి మహీంద్రా జైలో వాహనాన్ని, అలాగే అందులో ఉన్నటువంటి 17 ఎర్రచందనం దుంగల్ని, అలాగే ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది. అతను గుమ్మడిపూడి ప్రాంతానికి చెందినవాడు, తమిళనాడు. ఇంకా దీంతోపాటు ఎస్కాట్ వెహికల్గా వచ్చినటువంటి ఇంకొక వెహికల్ అది వాళ్ళు ఎస్కేప్ అవ్వడం జరిగింది. వాళ్ళ గురించి ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాము. ఇప్పుడు ఈ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెడతాం. ఈ సీజ్ చేసినటువంటి ఈ ఎర్రచందనం దుంగల్ని సెంట్రల్ రెడ్ శాండర్స్ డిపోకి తరలిస్తాము. అండ్ ఇవి ఎక్కడ జరిగాయి, ఫెయిలింగ్ ఏంటి అనేది కూడా వీటి గురించి తదుపరి విచారణలో తేలుస్తాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికి ఆలయ మర్యాదలతో దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆశీర్వాదం మండపం వద్ద వేద పండితులు ఎమ్మెల్యే వారి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. తిరుమలలో శారదాపీఠం నిర్మాణ పనులను పలువురు స్వామీజీలు, హిందూ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామితో పాటు పలువురు హిందూ సంస్థల నాయకులు, జనసేన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందకుండా శారదాపీఠం అక్రమ భవన నిర్మాణం చేస్తుందని ఆరోపించారు. తిరుమలలో శారదాపీఠం నిర్మాణ పనులను పలువురు స్వామీజీలు, హిందూ సంస్థ ప్రతినిధులు పరిశీలించారు. శ్రీనివాసానంద సరస్వతి స్వామితో పాటు పలువురు హిందూ సంస్థల నాయకులు, జనసేన నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు పొందకుండా శారదాపీఠం అక్రమ భవన నిర్మాణం చేస్తుందని ఆరోపించారు. అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రులు, ఇతర నేతలు నిబంధనలకు విరుద్ధంగా శ్రీవారి సిఫారసు దర్శనాలు పొందారంటూ జనసేన తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ విమర్శించారు. ఈ మేరకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒకే రోజు 54 మందికి వీఐపీ దర్శనాలు ఎలా ఇచ్చారంటూ ఆశ్చర్యమే వ్యక్తం చేశారు. దానికి సంబంధించిన వివరాలను ప్రదర్శించారు. పెద్దిరెడ్డి కాకుండా మాజీ మంత్రులు రోజా, నారాయణస్వామి, ఇతర నేతలు దర్శనాలను అమ్ముకున్నారని విమర్శించారు. అన్ని వివరాలను త్వరలోనే బయటపెడతామని అన్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దర్శనం లిస్టు ఒక రోజు, 5 ఏళ్ల పరిపాలనలో ఒక రోజు ఉదాహరణ చూపిస్తున్నా. 12/2/2024 ఫిబ్రవరిలో మన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మామూలుగా ఆయన తక్కువ పెడతాడు లిస్టు విధానికి. తక్కువ లిస్టే ఇది. 4 తోమల సేవ, విఐపి ప్రోటోకాల్ 10, నార్మల్ విఐపి బ్రేకులు 48, కళ్యాణాలు 6. ఈయనది ఇంత ఉంటే ఇంకా మా అవ్వ రోజా వదిలి ఉంటుంది, నారాయణ స్వామి మంత్రి ఎంత ఉంటుంది, వాళ్ళిద్దరు ఇప్పుడే ఉంటారు. ఈ మాడా వీధుల్లో వెంకటేశ్వర స్వామి తిరుగుతుందో తెలియదు కానీ వాళ్ళిద్దరు తిరుగుతుంటారు. ఇప్పుడు సాల్వాలు కప్పుకొని వాళ్ళిద్దరు లిస్టు బయట తీస్తాం. ఇదేంది ఇది?
ఏదో బస్సులు వేసుకుని తిప్పినాడు జనాల్ని. ఆయన బస్సులు వేసుకుని దొంగోట్లు వేయించడం కాదు, బస్సులు వేసుకుని దర్శనాలు పెడిస్తున్నాడు. ఒక మంత్రికి 54 మంది దర్శనాలు రోజుకి. దాంట్లో తోమాల సేవ, ఎవరైనా సామాన్య భక్తుడు తోమాల సేవ చూసి ఎన్ని సంవత్సరాలు ఏంటి సార్? మీడియా వాళ్ళు మీరు చూసారా? రాజకీయ నాయకులు మేము చూడలేదు. తిరుపతి స్థానికులు 10 ఏళ్ళు తోమాల సేవ చూసి, తోమాల సేవ రోజుకి 4 ప్రోటోకాల్లు, బ్రేకులు. ఎవరండి వీళ్ళందరూ? ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అక్కడ చూసిన జనాలు ఎంత భారతీయులాగా లేరు ఎవరు? ఏంటి తిరుమల ఎగ్జాంపుల్ ఇవన్నీ చెప్తున్నా కదా. ఇలాంటివన్నీ ధర్మారెడ్డి పర్మిషన్ ఇచ్చినాడు. అడిగితే కేసులు పెడతాడు. ధర్మారెడ్డి పేరుతో ఉండవు, ఆయన అందరి పేరుతో వాడుకుంటాడు. ఆయన పేరు మాత్రం ఉండదు. ఆయన పవిత్రత నిరూపించుకోవడానికి ఆయన శేఖర్ రెడ్డి పేరు, ఇంకో రెడ్డి పేరు, ఇంకో రెడ్డి పేర్లు పెరిగితే రెడ్డి గారి పేరుతో వాడుకుంటాడు తప్ప ఇలాంటివి లిస్టు తీస్తాం బయట. మంత్రి రోజా తీస్తాం, నారాయణ స్వామి తీస్తాం, మంత్రుల చుట్టా తీస్తాం, స్థానిక ఎమ్మెల్యే తీస్తాం. ప్రతి ఒక్కరిది లిస్టు బయట తీసి విచారణ చేయించి వీళ్ళందరికీ ఫోన్లు చేయించి టికెట్లు ఎవరు ఇచ్చారు మీకు, ఎవరు రెఫరెన్స్ అన్ని కనుక్కుంటాం. ఒక సపరేట్ కమిటీ అయిపోతుంది దాని మీద. ఏందండి దర్శనాలు 300 రూపాయల టికెట్ దిక్కులేడు మనకి. తోమాల వర్తన సేవలు ఇచ్చి చాక్లెట్లు బడ్జెట్ చేయండి. ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇట్లాంటి చాలా అవినీతులు ఉన్నాయి, అన్ని బయట తీస్తాం. చెప్తున్నా కదా, జనసేన పార్టీ లక్ష్యం తిరుమల పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం. 5 ఏళ్ళు వచ్చిన అవినీతి అన్ని కూడా ఆపేయబోతున్నాం. మంచి పరిపాలనలో భక్తులకి నిజంగా దేవుని దగ్గరగా చూసే భాగ్యం కల్పించే విధంగా రాబోయే బోర్డు కూడా ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. శ్రీవాణి ట్రస్ట్ మీద సెపరేట్ ఎంక్వైరీ ఈరోజు రాసాం. శ్రీవాణి ట్రస్ట్ మీద ఒక అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లి మండలంలో గుర్తు తెలియని యువతిని కొందరు దారుణంగా హత్య చేశారు. యువతిని కాపాడేందుకు ప్రయత్నించిన మరో వ్యక్తిపై కత్తులతో దాడి చేశారు. గ్రామస్తులు అతన్ని కాపాడారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీ దివిటివారిపల్లి సమీపంలో గురువారం రాత్రి ఓ యువతి దారుణ హత్యకు గురైంది. పోలీసుల కథనం ప్రకారం దివిటివారిపల్లి సమీపంలో 2 గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువతిని అతి కిరాతకంగా నరికి చంపారు. అదే సమయంలో దివిటివారిపల్లికి చెందిన రామంజులు 27 సంవత్సరాలు తన పొలం వద్దకు వెళ్తూ అక్కడ జరుగుతున్న హత్యను చూసి అడ్డుకోబోయాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు రామంజులపై కత్తితో దాడి చేసి గొంతు కోసి అక్కడి నుంచి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న రామంజులను గ్రామస్తులు గమనించి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే రామంజులకు అప్పటికే కోమాలోకి వెళ్లినట్లు డాక్టర్లు తెలిపారు. రామంజులు మెలకు వస్తే గాని చనిపోయిన మహిళ ఎవరు, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు అనే విషయం బయటకు రానుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ సుంకరి రాజు, తిరుపతి ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, సినీ నటి హేమ వేరువేరుగా దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శనం ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రాలను సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఫోటోగ్రాఫర్ మంచి ఫోటో తీసుకోవాలి. తిరుచానూరులో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ లో ఇంగ్లీష్ టీచర్ భారతి పదవీ విరమణ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా టీచర్ భారతి భర్త ఏపీఎస్పీడీ సిఎల్ సిజెడ్ఎం హనుమంతు దంపతులు పాఠశాల కళావేదిక నిర్మాణానికి 3 లక్షల ఆర్థిక సహాయాన్ని విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి డీఈఓ డాక్టర్ వి శేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవీ విరమణ చేసి వెళ్తూ పాఠశాలకు ఆర్థిక సాయం అందజేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తాము పనిచేసిన చదివిన పాఠశాల అభివృద్ధికి సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. భారతదేశ ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా రాజ్యసభలో మాట్లాడారు ప్రధాని నరేంద్ర మోదీ. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధనఖర్
ప్రధాని నరేంద్ర మోదీని మాట్లాడవలసిందిగా కోరారు. ఈ సందర్భంగా సభకు పరిచయం చేసుకున్న ప్రధాని మోదీ తన మంత్రివర్గ సభ్యులను రాజ్యసభ సభ్యులకు పరిచయం చేశారు. అనంతరం గత ప్రభుత్వ పాలనను, సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే మరింత ముందుకు తమ ప్రభుత్వం వెళ్తుందన్నారు. అంతర్జాతీయ సంబంధాలను కొనసాగిస్తూనే దేశ అంతర్గత భద్రత కూడా తమ ప్రభుత్వం పెద్దపీట వేయబోతుందని ప్రధాని ప్రకటించారు. Shri Narendra Modi, the Prime Minister of India, who has been sworn in as Prime Minister for the third consecutive time after a gap of 6 decades. Introduction of Ministers, Honorable Prime Minister. धन्यवाद महोदय। माननीय सभापति महोदय, मैं आपकी अनुमति से आपसे और आपके माध्यम से इस सम्मानित सदन से अपने मंत्रिपरिषद के सहयोगियों का परिचय कराना चाहता हूं। श्री राजनाथ सिंह, रक्षा मंत्री, श्री अमित शाह, गृह मंत्री और सहकारिता मंत्री, श्री नितिन गडकरी, सड़क परिवहन और राजमार्ग मंत्री, श्री जगत प्रकाश नड्डा, हेल्थ एंड फैमिली वेलफेयर मंत्री और केमिकल एंड फर्टिलाइजर मंत्री, श्री शिवराज सिंह चौहान, कृषि एवं किसान कल्याण मंत्री और ग्रामीण विकास मंत्री। పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేసింది. గత 5 ఏళ్ల కాలంలో ప్రాజెక్టు పనులు అన్ని విధాలా వెనుకబడ్డాయి. ఈ నేపథ్యంలోని తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తొలి పర్యటనను పోలవరంలో చేపట్టారు. ఆంధ్రులకు పోలవరం ప్రాజెక్టు ఎంత అవసరమో అన్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా అందరికీ వివరించారు. ఎన్నో దశాబ్దాలుగా పోలవరం ప్రాజెక్టు అందని ద్రాక్షగా ఉందని, ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే రాష్ట్రానికి ఎంత లబ్ధి చేకూరుతుంది అన్న విషయంపై విశ్లేషణాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించారు. రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం. రాష్ట్రానికి 2 ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు, ఒకటి అమరావతి, ఒకటి పోలవరం. 2 కూడా 2 కళ్ళు లాంటివి. ఈ 2 ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామో ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్ట్ చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది. నదుల అనుసంధానానికి గుండె పోలవరం. ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు. ఏ విధంగా శాపంగా మారాడు? ఏ విధంగా ఒక క్షమించరాని నేరం, జాతికి జరిగిన విద్రోహం. దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది, నిలదీయవలసిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు. చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు, కానీ ఒక మభ్య పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం. ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. నెక్స్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసును నియమించారు చంద్రబాబు. ఈ నేపథ్యంలోని తాజాగా పార్టీ బాధ్యతలను ఆయన స్వీకరించారు. తన పూర్వజన్మ సుకృతం కారణంగానే ఎంతో ఘనమైన చరిత్ర కలిగిన టీడీపీ పార్టీకి అధ్యక్షుడిని అవ్వగలిగానని, ఇకపై రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తన సాయశక్తిలా పనిచేస్తానని అన్నారు శ్రీనివాసరావు. తనపై ఎంతో నమ్మకం పెట్టుకుని అత్యంత కీలకమైన పదవికి తనని ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, నారా లోకేష్ కు ఎప్పటికీ రుణపడి ఉంటానని అన్నారు పల్లా శ్రీనివాస్. నన్ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించినటువంటి మరి పెద్దలు, గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి
నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే యువ నాయకులు నూతన ఉత్తేజంతో ఎప్పుడూ ముందుకు వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ బాబు గారికి కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నా పైన, నా శక్తి సామర్థ్యాల పైన నమ్మకంతో ఈ బాధ్యత నా మీద పెట్టినందుకు మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారి యొక్క నమ్మకాన్ని నేను ఉంచుకొని ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ముందుకు వెళ్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, పొల్యూషన్ ఆడిట్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు ఆ శాఖ మంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. విజయవాడ క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులతో పాటు రవాణా శాఖ అధికారులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన శాఖ పరిధిలోని అన్ని అంశాలపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే పంచాయతీ, అటవీ తదితర శాఖలపై రివ్యూ సమావేశాలు నిర్వహించిన ఆయన తాజాగా కాలుష్య నియంత్రణ మండలిపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. విజయవాడ నగరంలోని ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశానికి కాలుష్య నియంత్రణ మండలి ఉన్నతాధికారులు, రవాణా శాఖ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం ప్రారంభంలో కాలుష్య నియంత్రణ మండలి చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై వివరాలను అందించారు. అనంతరం ఒక్కొక్క కార్యక్రమానికి సంబంధించి విస్తృతంగా అధికారులతో చర్చించారు పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ విషయంలో ఇప్పటి వరకు చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ పర్యావరణానికి హాని కలిగించే అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. దీంతో పాటు రాష్ట్రంలో పర్యావరణ చట్టాల అమలు తీరు గురించి అడిగి తెలుసుకున్న ఆయన చట్టం విషయంలో ఎవరైనా సమంగా ఉండేలా చూడాలన్నారు. ఇక రాష్ట్రంలో నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం తదితర అంశాలపై కూడా విస్తృతంగా చర్చించారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 79,584 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. నిన్న తిరుమల శ్రీవారిని 79,584 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 31,848 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.18 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైం స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్ లో వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైం స్లాట్ లో టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్లలో వేచి ఉండి దర్శనాలు చేసుకుంటున్నారు. ప్రస్తుతం తిరుమలలో ఉన్న అన్ని కంపార్ట్మెంట్లు నిండిపై భక్తుల క్యూ లైన్ ATGH వరకు ఉంది. దీంతో ఈ క్యూ లైన్ ఇంకా పెరుగుతూనే వస్తుంది. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 18 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 8 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్న ప్రసాదం, త్రాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో SST టైం స్లాట్ లో టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. నడకదారిలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తుల కోసం 15,000 టోకెన్స్ జారీ చేస్తుంది. అలిపిరి మెట్ల మార్గం గుండా తిరుమలకు చేరుకునే భక్తులకు శ్రీ భూదేవి కాంప్లెక్స్ లో, శ్రీవారి మెట్టు వైపు వెళ్లే భక్తులకు శ్రీవారి మొదటి మెట్టు వద్దనే టోకెన్స్ జారీ చేస్తుంది. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తి ఆలయంలో వేడుకగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం. ఆది దంపతుల వివాహాన్ని వీక్షించి తరించిన భక్తులు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బయటపడుతున్న వైసీపీ నేతల అక్రమాలు, వెలుగు చూసిన టిడ్కో ఇళ్ల గోల్మాల్. నెలాఖరుతో శ్రీకాళహస్తి ఆలయ ఈవో పదవీ విరమణ. నూతన ఈవో నియామకంపై సర్వత్రా ఆసక్తి.
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ రహదారిపై అక్రమ ఎర్రచందనం వాహనం గుర్తింపు, నిందితుడి అరెస్టు, 10 లక్షలు విలువ చేసే దొంగలు స్వాధీనం. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.